ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏండ్లు మన్నానే తినుచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. నిర్గమకాండం 16:35. విధేయులైన వారు కనాను దేశం చేరు వరకు 40 సంవత్సరములు ఇశ్రాయేలీయులు మన్నాను తిన్నారు. మనం ఎంతకాలం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని వాక్యమును చదవాలి, వినాలి మరియు పాటించాలి. మనం పరలోకపు కనాను చేరుకునే వరకు ఈ భూమి మీద మన జీవితకాలం అంతయు దేనిని చేయాలి. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడని ఆయన చెప్పాను గనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండానట్లు నేడు అనుబడు సమయం ఉండగానే ప్రతిదినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంత మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. హెబ్రీ 3:12, 13, 14, 15 వచనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.